తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు యాప్ తిప్పలు వచ్చిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్లోని ఫేస్ ఆథెంటికేషన్ విధానం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా గ్రామానికి చెందిన మల్యాల శ్రీనివాస్ అనే కూలీ కొండగట్టు వీరహనుమాన్ స్వామిని దర్శించుకుని తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నాడు. గుండు చేయించుకున్న తర్వాత తిరిగొచ్చి ఉపాధి పనుల్లో చేరగా యాప్లో ఫేస్ ఆథెంటికేషన్ కాకపోవడంతో పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో తల వెంట్రుకలు లేకపోవడం వల్లే ముఖాన్ని యాప్ గుర్తించట్లేదని గ్రహించిన శ్రీనివాస్ తోటి మహిళా కూలీ తల వెంట్రుకలను తన గుండుపై వేసుకుని కెమెరా ముందుకొచ్చాడు. దాంతో యాప్ వెంటనే అతని ఫేస్ ను గుర్తించి హాజరు నమోదు చేసింది. ఈ వింతను చూసిన తోటి కూలీలంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ వింత సంఘటన ఒకవైపు నవ్వు తెప్పిస్తున్నప్పటికీ ఉపాధి కూలీలు అనుభవిస్తున్న అసలు కష్టాలకు ఇది అద్దం పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు, సాంకేతిక లోపాలు, ఈకేవైసీ పెండింగ్ వంటి కారణాల వల్ల ప్రతిరోజు ఎంతో మంది కూలీలకు హాజరు పడ్డం లేదు. ఎంతో కష్టపడి పనిచేస్తున్నా కేవలం యాప్లో టెక్నికల్ సమస్యల వల్ల హాజరు నమోదు కాకపోవడంతో చేతికందాల్సిన వేతనాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొందని కూలీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఎండాకాలం అని ఇప్పుడు ఏదో పని ఉండదని గ్రామంలో ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కదా, దుక్కులు దున్నించుకుంటాను, ఇదంతా చేస్తాను. మాకు ఇప్పుడు మాత్రమే రెస్ట్ దొరుకుతుంది, మాకు ఆసాములందరికీ, రైతులకు అందరికీ. కాబట్టికే ఇప్పుడు మేము మొక్కుబడులంతా ఒప్పచెప్పడం జరిగింది. తిరుపతికి వెళ్ళినాం. తిరుపతికి వెళ్తే ఏం జరిగిందంటే మేము మొక్కుబడి ఒప్పచెప్పి వచ్చినాక మాకు గుండున్నదనే చేత ఏం జరుగుతుందంటే మాకు ఫేసు మేము తిరుపతి మొక్కు ఒప్పచెప్పడం వల్ల మాకు ఇక్కడ ఉపాధి హామీ పథకం వల్ల మాకు పేరు రావడం వల్ల మేము పోయి పని చేస్తే మా ఫేస్ పడడం అయితే ఫేస్ పడతలేదు, ఫేస్ ఒకటి పడతలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము ఈ ఎండలకు వడగాళ్ళకు ఇదంతా పడుతుంటే మా వడగాళ్ళకు మా చెంపలు, మా చేతులు, మా అన్ని గుంజుకపోవడం ఇదంతా జరిగింది. జరగడం వల్ల ఏం జరిగిందంటే మేము పౌడర్లు చల్లుకొని పోవాల్సి వస్తుంది. ఓ 10 రూపాయల పౌడర్ పట్టుకొని, పాండ్స్ పౌడర్ పట్టుకొని పోయి పూసుకొని ముఖానికి పూసుకొని మేము పోయి అక్కడ ఫోటోలు దిగాల సందర్భం ఎదురవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఏలు ముద్ర మేమైతే ఆసాములో మేము పనిచేయండి, కూటగాడితేనే పాట పాడుతుంది. ఏందైతే మాకు రెక్కాడితేనే డొక్కాడే జీవితాలు మా అందరి. ఏం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం మా ఏలు ముద్రలు, మా ఫేస్ రికగ్నైజేషన్లు ఇవన్నీ బంద్ చేసి మాకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని దయచేసి కోరుకుంటున్నాం. ఈ ఫేస్ ఆథెంటికేషన్ యాప్ తిప్పల నుంచి తమకు విముక్తి కల్పించాలని ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సాంకేతిక లోపాలు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని, తాము చేసిన పనులకు సకాలంలో వేతనాలందేలా చూడాలని కోమటిపల్లి గ్రామ ఉపాధి కూలీలు డిమాండ్ చేస్తున్నారు.